దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటారా? దేవుడు మీ పక్షమై ఉన్నాడు. ఆయన మీ యందు కృప చూపే దేవుడు. రక్షణ లేని బిడ్డలకి యేసు రక్షకుడు. పాపక్షమం, నిత్య జీవం, పరలోకం ఇచ్చే దేవుడు. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తే నిన్ను విడిపించడానికి, నీకు విడుదల ఇవ్వడానికి ఆయన ఎప్పుడు చేతులు చాపి పిలుస్తున్నాడు. కానీ నువ్వు ఆహ్వానిస్తే చాలు. ఈరోజు ఏ సమస్య, ఏ బాధ, ఈ వీక్లో మీరు ఏ కట్లు, ఏ పోరాటాలు, ఒక్క మాట నేను చదువుతాను చూడండి. 107వ కీర్తన అద్భుతమైన మాట. మరి 14వ వచనం, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించను. వారి కట్లు తెంచి చీకటి నుండి విడిపిస్తాను అంటూ వింటున్నావా? నీ కట్లేంటి? అప్పులా, కోర్టు కేసా, పిల్లల ఎగ్జామ్ రాసే బిడ్డలారా, 10th, ఇంటర్, డిగ్రీ, రకరకాల ఎగ్జామ్స్, జాబ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, భార్య భర్త సమస్య. అయ్యో వయసు అవుతుంది, బిడ్డలు లేరు, అయ్యో నా ఈ పొలం ఇట్లా అయిపోయింది, నా ఈ ప్రాపర్టీ ఇట్లా అయిపోయింది, నా కోర్టు కేసు ఏంటి తెగట్లేదు, నా ఇల్లు ఏంటి బాగుపడట్లేదు, సొంత ఇల్లు లేదు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్పిరిచువల్గా మూమెంట్ ఉండాలి మనకి. ఆత్మ సంబంధమైన కట్లు తెగాలి మనకంతే. అవి తెగితే అన్నీ పోతాయండి. ఆత్మ సంబంధమైన ప్రార్థన, అభిషేకము, మంచి ఉపదేశంలో మీరు ఎదిగితే ఏ కాడైనా విరగొట్టబడుతుంది. అందుకే మిమ్మల్ని ధైర్యపరచడానికి మాట చెప్తున్నాను. ఈరోజు స్పిరిచువల్గా కట్లు తెంచబడాలి. మీరు ఆత్మీకమైన బంధకాలు తెంచివేయబడాలి. చీకటి నుండి వెలుగులోకి, మరణాంధకారం, గాఢాంధకారం నుంచి విడిపిస్తా అంటున్నాడు. నీ కట్లను తెంచి నిన్ను విడిపించేదని ఈరోజు వాగ్దానం. నీ కట్లను తెంచి నిన్ను విడిపించేదను. కాబట్టి ధైర్యంగా ఉండు, ప్రభు వైపు చూడు, ప్రార్థన చేయి. ఆత్మీకంగా ముందు కట్లు తెగితే అన్ని కట్లు తెగిపోతాయి. మరలా చెప్తున్నాను, అట్టి కృప దేవుడు మీకు ఇవ్వబోతుండగా అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు రక్షణ లేని వారు, రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం, పరలోకం, మంచి మార్గము, మారు మనసు అన్నీ మీరు దయచేయండి. ఏ బంధకాలతో బిడ్డలు ఉన్నారు విడిపించి, రోగ వ్యాధి, చింత, నింద, గాయాలు, కోర్టు కేసులు కట్టు తెగిపోవాలి. ఎవరికి నాయన 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, గ్రూప్స్, జాబ్స్, ఏ ఎగ్జామ్స్ అయినా మీరు తోడుగా ఉండి వారితో నడిచి నాయన అద్భుతమైనటువంటి ఆరోగ్యాలు ఇచ్చి, వారి జ్ఞాపక శక్తి ఇచ్చి మంచి రిజల్ట్ దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం. ఒక జాషువా జనరేషన్ లేవాలి, అపోస్తుల మినిస్ట్రీస్ లేవాలి, అపవాది నాయన నామకార్థ కట్లు తెగిపోవాలి. మా క్రైస్తవ సంఘాల ఐక్యత, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న వారిని విడుదల పొందాలి. ఈరోజు పిల్లలు లేరని ఏడుస్తున్న గర్భములు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, ప్రతి వారిని దీవిస్తూ శుభములు పలుకుతూ తోడై ఉండమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డలారా, అద్భుతంగా మీ పట్ల దేవుడు కృప చూపుతున్నాడు. ఈ వీక్ అంతా కూడా, మరి నిన్న సండే, ఈరోజు మండే, మరి ఈ వీక్లో పొద్దున సాయంత్రం లైవ్లో ప్రార్థనలలో పాలు పొందండి. వాగ్దానం లైక్ చేయండి. చేరితి నీ చేతి కార్యములు యెహోవా, ఆ యొక్క నీతి సూర్యుని రెక్కల కింద, మహామహుడు పాటలు వినండి. వాక్యమే శరీరధారి. 26వ తారీఖు ఖమ్మం కోయిచిలక, మరి కల్వరి ప్రత్యక్షత మందిరం ఖమ్మం దగ్గర కోయిచిలక, మీకు తెలుసు కదండి, కోయిచిలక ఖమ్మంలోనే అద్భుతంగా కల్వరి ప్రత్యక్షత ప్రార్థన మందిరం గ్రౌండ్ నందు ఒక ఉజ్జీవ సభ 26, 10 నుంచి 1 గంట. పాస్టర్ విజయ్ మహిమ అక్కడ పరిచయం చేస్తున్నారు. మేము వచ్చి దేవుని సన్నిధిలో మనందరం గడుపుదాం రండి. 26 సాయంత్రం మీ అందరికీ తెలుసు, అద్భుతమైనటువంటి ఉజ్జీవ సభ. పాస్టర్ యోహాన్ ఆ యొక్క కుటుంబం అక్కడ పరిచయం చేస్తున్నారు. దేవుని మహిమార్థమై జరుగుతున్నటువంటి ఆ సభ మీకు అడ్రస్ డీటెయిల్స్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పొందండి. 27 ఏలూరు పాస్టర్ ఫిన్నీ అబ్రహాం గారి యొక్క చర్చిలో మార్నింగ్ 10 నుంచి 1 గంట స్త్రీల దైవజనరాల సదస్సు, ఈవినింగ్ స్పెషల్ మీటింగ్. మేము వస్తున్నాం, ప్రత్యేకంగా పాలు పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.